హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చి మనకి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు కదా, దానికి రిలేటెడ్ అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మా మూవీనాకి హెయిర్ కట్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం నేను చేయించుకోవాలనుకుంటుంది, బట్ నేను తీసుకెళ్ళలేదు లాస్ట్ టైము. ఈసారి నాకు పిన్నిట్లా కావాలంటే సరే అని చెప్పి సెలూన్కి తీసుకొచ్చాను. బేసిక్గా నాకు ఇష్టం లేదు ఆ మాట తనకి చెప్తే ఫీల్ అవుతుంది అని చెప్పి నేను ఏం మాట్లాడలేదు, తనకి ఇష్టం కదా అని. తనకి ఏంటంటే హెయిర్ కొంచెం తిన్ ఉంటుంది అన్నమాట. సో మొత్తానికైతే తనకి నచ్చిన హెయిర్ కట్ అయితే చేయించుకుంది. తను హ్యాపీగా ఉంటే చాలని చెప్పి నేను కూడా ఓకే చెప్పాను, ఏం మాట్లాడలేదు. సూట్ అయిందా లేదనేది తనకే తెలియాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ మేడం గారు, ఆ మేడం గారు చేయించుకున్నారని చెప్పి ఈ మేడం గారు నాకేం తక్కువ అన్నట్టు ఆ రోజు వాళ్ళ అక్కను చూసి కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంది 2 days అయితే. ఇంకా 2 days తర్వాత తీసుకొచ్చాను. బేసిక్గా తను ఎప్పటి నుంచి అడుగుతుంది పాపం ఈ హెయిర్ కట్ కావాలని చెప్పి. నేనే రోజు అట్లా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకేంటంటే పూర్వికని రెగ్యులర్గా నేను ట్రెడిషనల్గా చూసి అట్లా హెయిర్ కట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ అది చిన్నపిల్ల, ఈ ఏజ్లోనే వాళ్ళు ఏదైనా హెయిర్ కట్ అని ఏదైనా రెడీ అవ్వాలంటే ఈ ఏజ్లోనే వాళ్ళు పెద్ద అయితే కొంచెం బాగోదు. సో నేను చెప్పినా తనకు అర్థం కాలేదు. మొత్తానికైతే తనకి నచ్చిన హెయిర్ కట్ అయితే చేయించాను. చాలా బాగుంది, బట్ ఏంటంటే అది మెయింటైన్ చేయాలంటే మన వల్ల కాదు. సో తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ ఒక్క విషయంలో అయితే నేను హ్యాపీ, ఎందుకంటే తనకి నచ్చిన హెయిర్ కట్ చేయించాను. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ టైం. నేను ఆల్రెడీ చెప్పాను ఆఫ్టర్ ఫెస్టివల్ చేపిస్తాను నాన్న అంటే, లేదు నాకు ఇప్పుడే కావాలనింది. బట్ ఫెస్టివల్ టైంలో ఏమైందంటే తనకి హెయిర్ స్టైల్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే ఫ్రంట్ 2 కొమ్ముల్లో వచ్చేసి మనం చెప్పినప్పుడు వినలేదు కదా, తనే ఏదో ఒక రోజు రియలైజ్ అవుతుంది అనుకున్నాను. అలానే అయింది. అమ్మ ఎందుకు చేపించామో నాకు ఈ హెయిర్ కట్ సెట్ అవ్వలేదు అంటుంది. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.